సభాధ్యక్షులు మరి యాదవరెడ్డి గారు, అదేవిధంగా మన ఉద్యమ నాయకుడు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం అధ్యక్షులు, అంటే వెస్ట్ నియోజకవర్గం కాదు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాజన్న గారు. రాజన్న గారు అంటే మీ అందరికీ తెలుసు. రాజన్న గారు ఆనాడు ఉద్యమ సమయం లోపల అధికార పార్టీకి రాజీనామా చేసి వచ్చి నిలబడ్డప్పుడు శాలపల్లికి ఇన్ఛార్జ్ ఉంటుంది అన్న వారు గెలవాలని. వారు ఎంత మేయాడితో గెలిచినో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఉద్యమ నాయకు దయచేసి కొద్దిసేపు కూర్చోవాలి ప్లీజ్. కొంత సఫకేషన్ ఉన్నది, ఎండ అయినా కూడా కరెంటు లేదు, జనరేటర్ మీద నడుస్తుంది, అర్థం చేసుకోండి. రాజన్న గారు కూడా వైస్ చైర్మన్, మాజీ కూడా వైస్ చైర్మన్ సుందర్రాజు యాదవ్ గారు, ఇతర అందరికీ నమస్కారాలు. అంటే జనార్దన్ అన్నాడు, కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ కార్పొరేటర్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా సహచర కార్యకర్తలకు, నేను కార్యకర్తలు సహచర కార్యకర్తలు అని ఎందుకంటానంటే నేను ఇప్పటికీ కార్యకర్తని, ఎన్నడూ కూడా నాయకుని కాలే, కార్యకర్తలాగా పనిచేస్తాం. ఎట్లయితే వినయన్న గారు ఇక్కడ ఈ ప్రాంతంలో మన ప్రియతమ నాయకుడిగా ఇక్కడ అందరు కోరుకుంటా ఉన్నారో అదేవిధంగా పనిచేస్తాము, పనిచేయడానికి సిద్ధంగా ఉంటాము. త్వరలో కొంచెం అమావాస్య వస్తుంది, కొద్దిసేపు అట్లా చీకటి కమ్మినట్టు, అట్లా సూర్యగ్రహణం పట్టినట్టు వస్తుంది. కానీ మంచి రోజులు మనయే ఉన్నాయి. ఇవాళ ఏ సర్వే రిపోర్ట్ చూసినా, ఎక్కడ చూసినా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ పార్టీదే. మనందరం గెలవబోతా ఉన్నాం, కార్యకర్తలకు మనందరం గెలవబోతా ఉన్నాం. కాబట్టి ఉద్యమ నాయకులు ఉన్నారు ఇక్కడ, ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి వరంగల్ జిల్లా. కాబట్టి తప్పకుండా ఇక్కడ గెలుస్తాం మనం. కానీ కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, ఏంటంటే ఉద్యమంలో ఉంటారు, పదవులు రాగానే పదవులు తీసుకుంటారు, తీసుకొని మళ్ళీ వేరే పార్టీలోకి పోతారు, ఈ పదవులను అట్లనే అంటి పెట్టుకుంటారు. వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఈ గులాబీ కండం మీద గెలిచిన ప్రతి వాళ్ళు మనిషి అయితే అందరు రాజీనామా చేసిపోరు, ఏ పార్టీకన్నా పోరు. పార్టీకి పోవాల వద్దని మేము అండలేం, కానీ వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేసినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు పోవాలి. తర్వాత ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఆ డమ్మీ క్యాండిడేట్ ఉన్నది ఆమె, కాంగ్రెస్ ఆమె తండ్రి సాటు బిడ్డ ఆమెనేమో మాట్లాడతారు ఇక్కడ, ఆయననేమో ఆరూరు రమేష్ ఏమో ఆమె గుంటూరు అంటాడు. మరి నాకు గుంటూరు సంగతి తెలియదు. అది ఇక ఈయన అత్తగారు గుంటూరు అట అనేది. అసలు ఈ రాష్ట్రమే కాదు, ఈ రాష్ట్రం కథే కాదు అనేది. తర్వాత పోతే ఈయనేమో అవినీతి పరుడు, భూ కబ్జాదారుడు, భూబకాసురుడు అని ఆమె అంటది. మరి ఈయన ఎంత భూబకాసురుడో తెలియదు. ఇక కడియం శ్రీధర్ అంటాడు, అరే రమేష్ నీకు ఇవి చేసినా అవి చేసినా మరి అన్నిటికీ అప్పుడు పైసలు ఏమన్నా ఇచ్చినట్టు ఆ లెక్కలు మొత్తం లోగుట్టంతా పెరుమళ్ళకి ఎరక. కాబట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్న కడియం శ్రీహరి గారికి, ఆయన బిడ్డ కాదు నాకు పోటీ ఉంటే కడియం శ్రీహరి గారే నిలబడాలి. ఇంకా బీఫామ్ కూడా ఇయ్యలే వాళ్లకు, ఆ బీఫామ్ వచ్చేలో కూడా మార్చుకొని రావాలి. గణపురం నియోజకవర్గంలో రాజీనామా చేయాలి. నేను హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పటికున్నా, నేను కూడా రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి నిలబడాలి, ఎవరు గెలుస్తారో అప్పుడు చూసుకోవాలి. అది ఒక్కటే కాదు, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి. ఇవాళ వరంగల్ని నాశనం చేసుడు కాదు, యావత్ తెలంగాణ నాశనం కావాలనేటువంటి కంకణం కట్టుకొని కళ్ళల్లో మంచిగా ఉన్నటువంటి తెలంగాణలో కళ్ళు సంసారం పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు నిప్పులు పోసుకొని ఇవాళ తెలంగాణను వరంగల్ను నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకువచ్చిండ్రు. దానికి తగిన జవాబు వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతా ఉన్నారు. ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం లోపల మీరు అందరూ కొట్టుకపోతారని చెప్తా ఉన్నా. వీళ్ళు కొట్టుకపోవడు ఖాయం. మీ అందరు కార్యకర్తలు కూడా అందరూ కూడా గెలవబోతా ఉన్నారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి అదే కాదు, వినయన్న గారు ఒక గ్రహణం అని చెప్పిన కదా, కొద్ది కాలంలో మన ముందటికి ఒక పెద్ద నాయకుడిగా రాబోతారు. రావాలని కోరుకుందాం మనందరం. ఎందుకంటే వినయన్న గారి గురించి నేను చాలా సంవత్సరాల నుంచి విన్నా. ఎందుకంటే నేను వెస్ట్ నియోజకవర్గంలో, ఇదే నియోజకవర్గంలో పుట్టిన,
మిషన్ హాస్పిటల్ ఇక్కడనే ఉన్నది కదా, ఇదే పుట్టిన నేను ఇక్కడ పుట్టిన గడ్డ. ఆ శ్రీరామచంద్రుడు చెప్తాడు, అక్కడ లంకకు పోయినాక మంచిగానే ఉన్నది కదా ఇక్కడ ఉన్నామంటే, లేదు లేదు అట్లా కాదు, జననీ జన్మ భూమి ఇచ్చా స్వర్గాదపి గరియేసి అన్నారు. నా పుట్టినది అయోధ్యల బాలరాముడు పుడితే ఇక్కడ సుధీర్ కుమార్ పుట్టిండంటే ఈ నియోజకవర్గం నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. అదొక్కటే కాదు, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా, బాలసముద్రం హాస్టల్ ఉన్నా, తర్వాత కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసిన, బిఏఎంఎస్ కూడా ఇక్కడనే చేసిన, తర్వాత కొద్ది కాలం తర్వాత పీజీ చేసిన. పీజీ చేసిపోయి కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, కర్మభూమి అది. కానీ నాకు కరీంనగర్ ఇప్పటి వరకు చాలా వాడలు తెలివై, గల్లీలు తెలివై, కానీ హన్మకొండ వరంగల్లో మాత్రం చిన్న చిన్న గల్లీల కానిచేరక ఆనాడు రిక్షా దొక్కిన కానించి రిక్షా కూడా దొక్కిన నేను ఇక్కడ. ఆ రిక్షా కూడా దొక్కేటువంటి సందర్భాన్ని కూడా మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉండేటువంటిది వినయాన్న కంటే ముందు ప్రణయాన్ని ఉండేది, ప్రణయాన్ని కూడా గుర్తు చేసుకునేటువంటి సందర్భం వచ్చింది. మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర అసెంబ్లీలో కూడా తెలంగాణ పదం వాడినటువంటి ప్రణయన్నకు జోహార్లు. అదేవిధంగా సరే వాళ్ళు కొంతమంది పోతారు, అటు పోతారు, ఇటు పోతారు, అవకాశం కోసం పోతారు, ఏదో వస్తుందని ఆశ పోతారు, ఇవన్నీ జరుగుతాయి. కానీ వినయాన్ని ప్రజలతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు తప్పకుండా అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికినప్పుడు తప్పకుండా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మైనార్టీ సోదరులు కొంతమంది వచ్చారు. నేను మైనార్టీ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒక్కటి మాత్రం ఉన్నది. ఎందుకంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళి వచ్చిన. కాంగ్రెస్ కూడా 2 కాంగ్రెస్లో 3 కాంగ్రెస్లు అవుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. बड़े भाई छोटे भाई एक ही है, देख लेना, वो सोच लेना है. बस्ती में सवाल రాజన్న ఉన్నాడు, ఇంకా చిందులు లొక్కిస్తాడు మీ ముందట. రాజన్న అంటే మామూలు మనిషి కాదు. రాజన్న మీద అవాకులు చెవాకులు తయారు చేసి యంత్ర మంత్ర అవన్నీ చేసినప్పటికి కూడా మరి వారు ఇంకా తట్టుకుని ఉన్నాడంటే అప్లై చేసిండు. సార్ చెప్పిండు ఇంతకుముందు 32 మంది అభ్యర్థులు ఉన్నామంటే అనేక మంది ఉన్నాం. ఎవరికో ఒక్కరికి వస్తుంది కదా, వస్తే పని చేయాలి. పని చేసేటప్పుడు మనందరం కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇలా వివక్ష గురి అవుతా ఉన్నది. తెలంగాణ ఒక్కటే కాదు, వరంగల్ కూడా వివక్ష గురి అవుతున్నది. తెలంగాణలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు ఇవాళ చూస్తే రైతాంగం ఏడుస్తూ ఉన్నది అసలు వాస్తవానికి. అరే ఇట్లుండేనా? అయితే వ్యవసాయం ఖరాబ్ అయినప్పుడు ఎప్పుడైనా చూస్తే ముగ్గురు వైపు చూసేది రైతులు. ఇప్పుడు వ్యవసాయంలో నీళ్లు రాకపోయినా, కరెంటు రాకపోయినా కేసీఆర్ వైపు చూస్తారు ఇవాళ. ఎందుకంటే రైతాంగం ఒకటే కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రజానికం కూడా ఇవాళ వరంగల్ దెబ్బతీసిన సందర్భంలో అనేక ఉద్యమాలు చూసినాం మేము వినయన్న గారి ద్వారా. కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే, బయ్యారం ఉక్కు కర్మాగారం రాదు, ఇక్కడ ఉన్న అజాం జాయి మిల్లు మూతపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి యొక్క తోళ్ల కార్ఖానాలు దెబ్బతింటాయి, లెదర్ ఇండస్ట్రీస్ ఉండేది ఇక్కడ పోతాయి, దర్రి జిఐ ఉండే ఈ జిఐ ట్రాక్ ఉన్నటువంటి దర్రి పోతుంది, ఇక్కడ అనేక పరిశ్రమలు పోతాయి. కానీ ఒక మాట మాత్రం మనం గుర్తుంచుకోవాలి, యువత ఏ దేశంలో అయితే యువత ఉంటుందో, యువత సక్రమంగా ఆలోచిస్తుందో ఆ రాష్ట్రము ఆ దేశం యొక్క ప్రగతి కానీ ఆ దేశం యొక్క అభివృద్ధి కానీ ఆలోచిస్తుంది, అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి మహాప్రస్థానంలో శ్రీశ్రీ గారు అన్నటువంటి ఒక పాట గుర్తు చేస్తే మీకు, కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకు నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, కానీ కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన నిర్మాతలు. వాళ్ళకే ఈ ఆహ్వానం ఉంటుంది. ఆలోచించాలి, ఆలోచించి దేశ భవిష్యత్ అంతా వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి దేశం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ సంకుచిత భావజాలంతో కొంతమందిని రెచ్చగొట్టేటువంటిది ఇవాళ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తారనేది కాదు, కానీ యువత ఆలోచించాలి. ఇక్కడ ఉండేటువంటి యువత నేను మాట్లాడినా చూసిన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా నాకు మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. రాముడు గీసోటోళ్ళకి టికెట్ ఇస్తాడే, రాముడు గీసోటోళ్ళు, ఆయన ఎన్నడూ అబద్ధం ఆడలే, రాములు అబద్ధం ఆడలే. రాముడికి ఉండేటువంటి 16 షోడశ లక్షణాలని, మంచి లక్షణాలు, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతుడు, ఇట్లా అనేక రకాలైనటువంటి మంచి ఏదైతే ఉన్నదో రాముడికి ఆపాదించబడుతుంది. రామరాజ్య స్థాపన ఇవాళ ఏంది అంటే రావణ కాష్టం లాగా జిఎస్టీ పెట్టిన నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. తర్వాత పోతే ఇక్కడ ఉండేటువంటి 20 రూపాయలకు నేను 2014లో సబ్బు అంటే ఇలా 40 రూపాయలు అయింది, డబల్ అయింది. ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి.
ప్రజలు పన్నుల భారం మీద ఇవాళ ఉన్నారు. దేశ ప్రజలంతా కూడా 60% పన్నులు ప్రజల మీద ఉన్నాయి. 4% మాత్రమే కార్పొరేట్ అయినటువంటి అదానీ అంబానీ లాంటి వాళ్ళు 4% మాత్రమే ఉన్నారు. వాళ్ళు అంటే మొత్తం ఈ దేశమంతా హిందూ దేశమైనా ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పటికీ భారం వాళ్ళ మీద మోపేటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఇక్కడ రైతాంగానికి ఒక్క మాట నేను అడగదలుచుకున్నాం. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది. మొన్న వాళ్ళు కొంతమంది మాట్లాడింది నాతోటి, మోడీ కాదా మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయినా కదా, ఇప్పుడు 3వ సారి మళ్ళీ ప్రధానమంత్రి అయి చేసేది ఏమన్నది, ఈ దేశ ప్రజలకు ఏమైనా చేస్తాడా అని అడిగిన. అడిగితే ఏం లేదు, ఓ కార్మికులకు చేసిండా, ఓ కర్షకులకు చేసిండా, ఒక నిరుద్యోగులకు చేసిండా, ఒక విద్యార్థులకు చేసిండా, ఎవరికి చేయనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నిర్వీర్యమైనటువంటి ఒక ప్రభుత్వము ఈ దేశంలో చూస్తే ప్రపంచ దేశాలు నవ్వుకుంటా ఉన్నాయి. ఇవాళ అభివృద్ధి సూచికలో 135వ స్థానం ఉంటుంది 195 దేశాలల్లో. ఇవాళ హంగర్ ఇండెక్స్ లో 125% వస్తుందా, 125వ స్థానం ఉంటుందా? ఆకలి కేకలు వేసేటువంటి భారతదేశం ఉంటుందా అని నేను అడుగుతానున్నా. ఇటువంటి వ్యక్తులకు మనం ఓట్లేయద్దు. ఇవన్నీ కూడా 2 పాములు కూడా ఒక్కటే పుట్టలకెళ్ళి వచ్చినాయి. కడియం శ్రీగారి పుట్టలకెళ్ళి వచ్చినాయి. ఎందుకంటే శ్రీగారి గారు తీసుకుపోయాను, కార్లలో దిప్పుకొచ్చినాయి చూసినాము. నువ్వు బీజేపీ నుంచి రారా, నా బిడ్డను తీసుకొస్తా, కాంగ్రెస్లోకి వెళ్ళి నేను తీసుకొస్తా, నువ్వు గెలుతావో నేను గెలుతావో, ఎవరు గెలిచినా మనకే వస్తుంది అనేటువంటి గురు శిష్యులు అన్న చెప్పాడు. గురు శిష్యులు అని చెప్తాడు. గురువు శిష్యులు ఇద్దరు కూడా రాజకీయ గురువు, రాజకీయ శిష్యులు ఇద్దరికి భూస్థాపితం చేయబోతా ఉన్నది వరంగల్ పట్టణ ప్రజలు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు. మామూలు కసితో లేరు. ఇవాళ రక్తం రగిలిపోతా ఉన్నది యువత లోపల ఇవాళ ఈ వరంగల్లా. అదేవిధంగా ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, అమరవీరుల ఆత్మలు ఘోషిస్తే అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అత్యధికంగా ఊపు వచ్చిందంటే వరంగల్ నియోజకవర్గానికి ఒక ఉద్యమకారుడికి ఇచ్చింది అనేటువంటి మాటతోటి, ఇవాళ మాదిగలకు ఇచ్చింది అనేటువంటి మాటతోటి ఇవాళ అందరూ కూడా ఏకమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఆశలు సాధించుకున్నాయి. కాంగ్రెస్ ఆశ సాధించుకున్నది, బీజేపీ ఆశ సాధించుకున్నది. కానీ మనం గట్టిగా ఉన్నాం, మనం బ్రహ్మాండంగా ఉన్నాం. నాయకులు పోతే పోయిన కావచ్చు, వాళ్ళ గురించి పెద్దగా బాధపడకుండ్రి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే గెలుతామని నమ్మకం ఉంటే కదా ఈ పార్టీ కండువాన్ని ఇడిచిపెట్టిపోయి రాజీనామా చేసి నిలబడాలి కదా. రాజీనామా చేయనటువంటి వాళ్ళ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మనం ప్రజాక్షేత్రంలో పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ, అదేవిధంగా వీరు నా పట్ల చూసినటువంటి యొక్క వీరేందర్ గారు, తర్వాత జోరిక రమేష్ గారు, ఉద్యమ నాయకులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ ఉద్యమ నాయకులు అందరూ కూడా నేను మీతోటి కార్యకర్తగా ఉంటా. ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో అదేవిధంగా పనిచేస్తాము. మన నాయకుడిని మరొకసారి గెలిపించుకుంటాము. ఇక్కడ హన్మకొండలో ఉన్నటువంటి కొంచెం బాధ ఉన్నది, మాకు కూడా బాధ ఉన్నది. కూడా వైస్ చైర్మన్, మాజీ కూడా వైస్ చైర్మన్ గారు అన్నారు ఏదో వినయన్నకి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారు. మా కళ్ళల్లో కూడా ఆనందం చూడాలన్నా వినయన్న గెలవాలి. ఆ ఆనందం కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన మన అందరిలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యమానికి దెబ్బ తాకినప్పుడు, ఉద్యమానికి అండదండగా ఉన్నప్పుడు, పేద ప్రజలకు అండదండగా ఉన్నటువంటి నాయకుడు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్త కూడా ఒక దివిటీలాగా వెలగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్తలు తన లోపల రగిలేటువంటి ఒక విప్లవ జాలాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ పోరాటాన్ని మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్. నాకు ఉద్యమ సమయంలో ఒకసారి జై తెలంగాణ అనేటట్టు నాకు ఆలోచన ఉండేది ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా. ఎందుకంటే నేను 3 సార్లు జైలు కూడా పోయినా. అప్పుడు అదే విధంగా మీరు కూడా నేను జై తెలంగాణ అంటే మీరు అందరూ కూడా జై తెలంగాణ అనాల్సిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు.